హాయ్ అండి. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిండ్రు. వాళ్ళకి సాయంత్రం స్నాక్స్ తయారు చేస్తున్నాము. బ్రెడ్ ఆమ్లెట్. ముందుగా పాలు పోయాలి. తర్వాత 2 ఎగ్స్ వేయాలి. 2 ఎగ్స్ వేసి కొంచెం షుగర్ వేయాలి. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇవి కలిపే లోపల స్టవ్ ఆన్ చేసుకొని మంట వెలిగించి నాన్ స్టిక్ మీదనే కాల్చాలండి, లేకపోతే మాడిపోతాయి. మామూలు పెనం మీద అయితే అది వేడవుతున్నప్పుడు ఇది కలుపుకోవాలి. బాగా కలపాలి. బాగా షుగర్ కరగాలండి. షుగర్ కరిగే వరకు కొంచెం టైం పడుతుంది. బాగా కలపాలి. కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. బ్రెడ్ తీసుకోవాలి. మనకు కావాల్సిన అన్ని ఏంటంటే ఇన్ని అని ఏం లేదు, సరిపోయినన్ని తీసుకోవాలి. తీసుకొని 2 ఎగ్స్ తీసుకున్నా, ఒక టీ గ్లాసు పాలు తీసుకున్నా, తర్వాత 5 బ్రెడ్ ముక్కలు తీసుకున్నా. పక్కన పెట్టుకొని పెనం వేడైందండి. తర్వాత బ్రెడ్ ముక్కలు ఇలా వేసి ఒక దాంతో ఇలా బాగా ఒక నిమిషం ఇలా నాననివ్వాలి. ఇలా వేస్తే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకపోతే రాదండి, అతుక్కుపోతుంది. కొంచెం లైట్గా ఫస్ట్ దానికి వేయాలి. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశామండి. కొంచెం క్లారిటీగా రాకపోయినా ఏమనుకోకండి. కొంచెం ఇబ్బంది అంటే తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎట్లా తీయాలనో ఏమో అర్థమవుతలేదు. షార్ట్ వీడియో తీస్తేనేమో తొందరగా అయిపోతుంది. లాంగ్ వీడియో తీద్దామంటేనేమో అది ఎట్లనో అర్థమవుతలేదు. కొంచెం ప్రాసెస్ అర్థమవుతలేదు. మా పాప స్కూల్కి పోయి వచ్చేవరకు నాకేమో అర్థం కాక సైలెంట్గా పాప వచ్చే వరకు ఆగి, పాప కూడా కొత్త కదండి, అట్టని కొంచెం. ఏం చేస్తున్నావు మమ్మీ? బ్రెడ్ ఆమ్లెట్. ఇప్పుడు కొత్తగా ఏం కాదండి, నేను ఎప్పటి నుంచైనా ఇదే చేస్తా. మా పిల్లలకి ఇష్టం బాగా. పిల్లలకి సాయంత్రం పూట చేసి పెడితే బాగా తింటారు. బాగుంటుంది. సాఫ్ట్గా, తీయగా, క్రిస్పీగా ఉంటుంది. బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. స్వీట్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా వేసాక మనకు కొంచెం
పైన వేసుకుంటే ఇలా కాలాలండి. 2 సైడ్లు ఇట్లాగే రావాలి కలరు. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు ఒక్కసారి ట్రై చేస్తే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు. బాగుంటుంది టేస్ట్. ఇంకా నెయ్యి వేసి కాల్చుకుంటే బాగుంటుంది, కానీ మా పిల్లలు తినరు నెయ్యి. ఫైనల్గా ఇలా ఉన్నాయండి. ఇలా చేసుకొని తినేయడమే. తింటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్.